त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 27 బుధవారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతుడు మార్గశిరమాసం కృష్ణపక్ష పాడ్యమి రాత్రి తెల్లవారితే గురువారం అనగా 5:34 వరకు ఉంది। అలాగే తర్వాత ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:06 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 6:54 నుంచి 8:34 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 12:43 నుంచి మరి ఉన్నాయి। అమృత ఘడియలు 2:23 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:39 నుంచి 12:23 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:30 ఈ రోజున మనకి ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూడాలి। అందులో భాగంగా మరి ముందు గ్రహచారం చూస్తే కుజ శుక్రులు వృశ్చికంలో, కేతువు కన్యలో, రవి బుధ ధనస్సులో, శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో, ఆ తదుపరి చంద్రుడు ఆయన మిథునంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। విశేషాంశాలు చూస్తే ఆరుద్ర నక్షత్రంలో సహజంగా ఎటువంటి శుభ సంబంధమైన పనులు చేయం। ఏదైనా సరే ఏ శుభకార్యాలకైనా సరే ఆరుద్ర నక్షత్రం నిషేధంగానే మన వాళ్ళు పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు। ఇది గమనించుకుని ముందుకు వెళ్ళాలి। అలాగే మంగళం కృష్ణపాడ్యం అని చెప్పి ఒక వాక్యం ఉంది। ఇవాళ విశేషాల్లో ఈ మంగళం కృష్ణపాడ్యం అనే అంశానికి ఒక విశేషత ఏమిటి అంటే మనకి అనధ్యయనం కాబట్టి అక్షరాభ్యాసం, విద్యారంభం, ఉపనయనం విజయం కానీ ఇంకా మిగతా శుభకార్యాలకి కృష్ణపాడ్యంకి దోషం లేదనేటువంటి అంశం ఒకటి ప్రస్తావనలో ఉంది। అయితే ఆదో నవమ్యాన్ ధనధాన్య నాశం అని చెప్పి క్షౌరానికి మాత్రం పాడ్యం నాడు కనుక క్షౌరం చేయించుకుంటే ధన నాశనం జరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు। అందువల్ల ఇట్లాంటి కొన్ని అంశాలను మనం ప్రత్యక్షంగా చూసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి। తదుపరి గ్రహచార ఫలితాలు చూద్దాం। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది। ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశం లేదు। కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం బాగా నెలకొనే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి। లేని ఎడల ఏదైనా ప్రమాదకరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది, గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి। అలాగే ఆర్థిక వనరులు కావాల్సిన అంశానికి అందుబాటు కాకపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం వంటివి కూడా కొన్ని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే ఉంటాయి। అందువల్ల ఈ రోజున చాలా ప్రధానంగా అన్ని పనులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలని ప్రస్తావన చేస్తూ ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం। మీ పనులు మీరు చూసుకోవడం మూలంగా, మీరు స్వయంగా చేసుకోవడం మూలంగా మీకు చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది। ఇది గమనించుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తూ వృషభ రాశి గ్రహచారం కొంచెం ఇబ్బందికరమైన అంశాలనే సూచిస్తోంది। ప్రతి అంశంలోనూ కూడా ఏదో రకమైనటువంటి చికాకులు సూచిస్తోంది। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా
మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మిథున రాశి. అన్ని పనులు చాలా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి వ్యవహారాలను కూడా మీరు కలుగజేసుకోకుండా ఉండడంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడంలో చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నిట్లను కూడా చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా కొన్ని లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో మీరు కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్తులో చాలా లాభాలు కూడా చేకూరే అవకాశం ఉంది. గమనించుకుంటారని భాషిస్తూ మిథున రాశి వాళ్ళకి ప్రత్యక్షంగా ఇప్పుడు శుక్రుడు షష్టంలో ఉన్న కారణంగా మీకు పనులన్నీ కూడా కొన్ని సందర్భాల్లో చికాకులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవడం ఉత్తమం. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోకుండా ఉండడం మంచిది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి విషయాలను కూడా ఎక్కువ కలగజేసుకోకుండా ఉండడం కూడా లాభాలు ఉంటాయి. కర్కాటక రాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరి అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పని కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. పనులు ఆలస్యం అవుతాయి కానీ సానుకూలంగా అవుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైన ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా అవుతూ ఉంటాయి. దాని మూలంగా మీరు చాలా ఆనందంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మరి అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అన్ని వ్యవహారాలని కూడా మీరు చాలా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళి విజయ పరంపరతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కొత్త ప్రయోగాలు చేయాలన్న ఆలోచన బాగా వస్తుంటాయి. ఇవాళ కొత్త ప్రయోగాలు చేయడం కంటే కూడా రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. మరి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి విషయాలను ఎక్కువగా కలగజేసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ప్రతి అంశాలను కూడా చికాకులు రాకుండా జాగ్రత్తలు పడతారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఎక్కడ సమస్యలు వస్తాయి, ఎక్కడ సమస్యలు పోతాయి అనేటువంటి విషయంలో మీకు చాలా మటుకు ఒక అవగాహన కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిచే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం. ధనురాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు బాలేదు. ఒకసారి
కుజుడికి రవికి శాంతి చేయించుకోవడం మంచిది. ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు పెట్టాలి. పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ ఇప్పుడు తిరగబెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి వాటిల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. ఈరోజు మకర రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. సమస్యల్ని ముందుగానే మీరు కనిపెట్టి ఆ సమస్యలను పరిష్కరించుకునే తీరుగా ఈ ప్రయాణం జరుగుతుంది. దాంతో మీరు చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి అన్ని విధాల గ్రహచారం బాగుంది. ఇప్పుడు చాలా చక్కగా ఎక్కువ శ్రమ చేస్తే పాత సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తీరిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఈ రోజున చక్కగా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం